నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. వైశ్రవణాయ మహారాజాయ నమః. శాంతాకారం పదకశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృత్యానగమ్యం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం.
జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కడప శివారులో ఉన్నటువంటి పాలకొండ క్షేత్రంలో పాలకొండరాయుడిగా ఉద్భవించారు. ఈ పాలకొండరాయ స్వామివారు రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా వారి కోరికలను తీర్చి అందరినీ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని స్వామివారు ఆశీస్సులు ఎప్పుడు అందుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ మాసంలో స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దేవాదాయ శాఖ వారు ఈ సంవత్సరం భక్తుల కోరిక మేరకు వాహన సదుపాయం కూడా కల్పించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పాలకొండ వరకు మళ్ళా తిరుగు ప్రయాణం కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏటూరు రామచంద్రారెడ్డి గారు బాలాజీ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ అయినటువంటి ఆయన శ్రావణ మాసంలో ప్రతి శనివారం పాలకొండకు విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేసి వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులెల్లరూ కూడా ఈ యొక్క పాలకొండ స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఏటూరు రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పుణ్యకారాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా వారి కుటుంబం మీద ఉంటుంది. అలాగే ఏటూరు రామచంద్రారెడ్డి మాదిరిగానే అందరూ కూడా స్వామివారి సన్నిధానంలో ఏదో ఒక మీకు తోచినటువంటి సహాయ సహకారక్రమాలు చేయగలరని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. పాలకొండాయుడు స్వామికి గొప్ప ముక్కు కోసమని కొండకు వచ్చాము. ప్రతి సంవత్సరము కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా పాలకొండకు వస్తున్నాను. ఇంత అందమైన ప్లేస్ లో స్వామి ఉండడం అనేది మా అదృష్టము. ఈ విధంగా రామచంద్రారెడ్డి అన్న గారు కొండకి ఎక్కే ప్రతి మనిషికి భోజనాలు అరేంజ్ చేసి ఇలా గొప్పగా ఈ కొండకు మంచి చేయడం అనేది మాకు చాలా సంతోషకరము. నేను ప్రతి సంవత్సరం వస్తాను, స్వామిని దర్శనం చేసుకొని పోతుంటాను. ఇది నాకు ఒక ఆనందకరమైన విషయము. శ్రావణ మాసంలో మాకు గొప్పగా దొరికిన అదృష్టమని తిరుమలకి ఎంతగా సంతోషంగా వెళ్తామో పాలకొండాయుడు దగ్గరికి రావడం కూడా తిరుమలకు పోయినంత సంతోషంగా ఉంటుందని నా మనసులోని మాట. ఈ రామచంద్రారెడ్డి నేను మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. ఆయన ఇలా నన్ను ప్రతి సంవత్సరం పిలవడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయము. స్వామి జై శ్రీమన్నారాయణ. ఇదైంది అన్నదానం. ఎవడోడు ఈ ఫోన్ అన్నదానం అన్నప్పుడు పంపించేంతే. లెక్క పెట్టేటప్పుడు పరారైతే
రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం 4వ శనివారం సందర్భంగా కడప ప్రజలందరికీ కూడా శ్రావణ మాస 4వ శనివారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి పాలకొండ రాయలు దేవాలయం వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విమ్స్ పోలీస్ స్టేషన్ నుంచి మేము తెలియపరుస్తున్నాము. ఏదైనా జేబు దొంగలు కానీ అటువంటి వారి సమాచారం ఏదైనా తెలిస్తే మాకు తెలియపరచగలరని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ అన్నదానం కార్యక్రమం కల్పించినటువంటి రామచంద్ర రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఇతర ఈ టెంపుల్ యాజమాన్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ శ్రావణ మాసం 4వ శనివారం సందర్భంగా పాలకొండ రాయుడు స్వామి కడప సన్నిధిలో ఉన్నటువంటి పాలకొండ రాయుడు స్వామి సన్నిధికి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు ముందుగా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ గుడిని, పాతబడిపోయిన గుడిని ఈ పొద్దు పాలక మండలి సభ్యులు ఏటూరు రామచంద్రారెడ్డి గారు ఆయన కృషితో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో సంపదలతో ఉండాలని పాలకొండ స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఓకే. 4వ శనివారం ప్రతి శనివారం కూడా భక్తులు చాలా విరివిగా రావడం ఇక్కడ చాలా విశేషం ఉంటుంది. అలాగే ఈ 4వ శనివారం కూడా చాలా గొప్పగా భక్తులు వచ్చి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం, స్వామివారి పాదాల చెంతన ప్రసాద తీర్థము అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు మంచినీళ్ళు కానీ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద రూపంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం దిగ్విజయంగా ఈ సంవత్సరానికి 4వ వారం చాలా మంచిగా జరిగిపోతున్నది. అందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా సేవ తెచ్చుకొని చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక తృప్తికరంగా భోంచేసి వెళ్ళిపోతున్నారు. ఓం నమో పాలకొండ. వాలంటీర్ తరఫున గత 20 సంవత్సరాలుగా విశేష కాపులు అయితేనేమి, విద్యుత్ సౌకర్యాలు అయితే భక్తులకు రోడ్డు మార్గం చెప్పండి. మన సంస్థ అది అలాగే ఇక్కడికి వచ్చిపోయే భక్తులందరికీ కూడా రోడ్డు సౌకర్యార్థము ఇక్కడికి ఉన్నటువంటి స్వామివారి పాదాల చెందిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ సంవత్సరానికి ముగింపు రోజుగా చెప్పుకుంటున్నాము. ఓం నమో పాలకొండ రాయుడు. ఓకే సార్. శ్రావణ మాసము 4వ శనివారము పాలకొండ రాయుడు వారి సన్నిధిలో ఆయన పాదాల చెంతన అన్నదాన కార్యక్రమము చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి జనాలు విపరీతంగా తండోపతండాలుగా వచ్చినారు. అందరికీ భోజనాలకు ఎటువంటి
లోటు లేకోకుండా ఏటూరి రామచంద్రారెడ్డి గారు ఈ మాసం అంతా కూడా అద్భుతంగా భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా భక్తులకు వారికి అన్నదానం అనేటువంటిది అన్ని దానంలో చాలా గొప్ప దానము. అటువంటి దానాన్ని ఏటూరు రామచంద్రారెడ్డి గారు పూర్తిగా ఈ మాసం అంతా కూడా ఆయన అరేంజ్ చేస్తున్నాడు. 4 వారాలు మాసం అంతా కూడా భోజనం అరేంజ్ చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏటూరు రామచంద్రారెడ్డి గారికి ఈ రకంగా భోజనం అరేంజ్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మాస శుభాకాంక్షలు అందరికీ. 4వ శనివారము పాలకొండరాయుడు సన్నిధిలో మా మామగారు ఏటూరు రామచంద్రారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుపుతున్నారు. ప్రతి భక్తుడు కూడా కడుపు నిండా తిని ఆయన ఆశీర్వదించి అందరి అభిమానాలు ఆయన పొందుతున్నాడు. మామగారికి నా తరపున హృదయాభినందనలు.